మన భద్రాచలంలోని రాములవారి సన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు 3 రోజుల ముందే మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చి మనం భద్రాచలంలోని గోదావరి ఒడ్డున కట్ట దగ్గర ఉన్నామన్నమాట. ఈ రోజు వచ్చేసి ఇక్కడ గోదావరికి హారతి ఇస్తారు. ఈ హారతి చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడ వచ్చారన్నమాట. మీరు కూడా చూడండి, చాలా మంది జనాలు వచ్చారు. కట్ట పైన చూస్తున్నారు కదా, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ముక్కోటికి 3 రోజుల ముందే భద్రాచలంలోని భక్తులు చూడండి ఎలా ఉన్నారు. చూస్తున్నారు కదా, భద్రాచలంలోని గోదావరి ముక్కోటి సందర్భంగా ఇక్కడ హారతి ఇస్తారు ఈ రోజు. అదిగో మనకు కనిపిస్తున్న జనాల దగ్గర కట్టపైన డాన్స్ ప్రోగ్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి మనం కూడా అక్కడ వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, 2 చేతుల్లోనే హారతి పట్టుకొని చాలా చక్కగా అయితే డాన్స్ అయితే వేస్తున్నారు ఈ చిన్న పిల్లలు. భద్రాచలంలోని రాములవారి సన్నిధిలో ముక్కోటి సందర్భంగా 3 రోజుల దాకా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒక పాప అయితే చాలా అట్రాక్టివ్ గా డాన్స్ చేస్తుంది గుంపులో. ఈ పాపను చూసుకుంటూ సైడ్ చూసేసరికి ఇంకొంతమంది పిల్లలు చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. అందరూ స్పెడ్స్ వేసుకొని చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా డాన్సులు అయితే వేస్తున్నారు. వాళ్ళ పక్కన వచ్చేసి ఒక బుడ్డోడైతే తగ్గేదే లేదంటూ డాన్స్ అయితే వేసేస్తున్నాడు. ముక్కోటి రోజు కూడా చాలా రకాల ఈవెంట్స్ అయితే జరుగుతాయి, తప్పకుండా రండి. అలాగే తెప్పోత్సవం జరుగుద్ది, చాలా బాగుంటది తెప్పోత్సవం. ముక్కోటి రోజు తెప్పోత్సవం రోజు అయితే అసలు మిస్ అవ్వకండి. భద్రాచలంలోని గోదావరి కట్ట దగ్గర అయితే డాన్సులతో అయితే కుమ్మేశారు ఈ పిల్లలు. డాన్స్ ఈవెంట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే గోదావరికి అయితే హారతి ఇస్తున్నారు. చూడండి, హారతి వెలిగించారు. భద్రాచలంలోని రాముని సన్నిధిలోని గోదావరి నదికి అయితే హారతి ఇస్తున్నారు అర్చకులు. చూడండి, నదుల్లోనే హారతి ఇవ్వడం అంటే గోదావరి నదే ముఖ్యమైనదంట భారతదేశంలోని. గోదావరికి అయితే హారతి ఇవ్వడం అయిపోయింది. మీరు చూడాలనుకుంటే మాత్రం డిసెంబర్ 30న ముక్కోటి రోజు వచ్చి చూసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి.